హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం మన వ్యూవర్ ఒకళ్ళు ఫ్లోరల్ డిజైన్స్ యానిమేషన్ పిఎన్జిలో ఎలా సేవ్ చేయాలి అని అడిగారు. సో వారి కోసం అయితే చేస్తున్నాను. చూడండి, కొన్ని ఇమేజెస్ పిఎన్జి ఇమేజెస్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ చూడండి, తీసుకున్న తర్వాత ఒక ఫ్రేమ్ ఫ్లోరల్ డిజైన్కి సంబంధించి ఒక ఫ్రేమ్ వచ్చింది. అలాగే ఈ ఫ్రేమ్ లోపల నాకు ఒక చిన్న యానిమేషన్ అంటే మీకు యానిమేషన్స్ అంటే నార్మల్గా తెలుసు. ఓకే, ఒక చిన్నది యానిమేషన్ చేస్తున్నాను, ఎక్కువ ఏం లేదు. చూడండి, ఇలా ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాను నేను. ఈ ఫ్లవర్ తీసుకునేటప్పుడు మీరు దేనికైతే యానిమేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫ్లవర్ కంపల్సరీ స్క్వేర్ లో ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోండి మీరు ఫోటోషాప్ లో అయితే. ఓకే, ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో స్టార్టింగ్ లో ఇలా పెట్టాను నేను. ఓకే, స్టార్టింగ్ లో ఇలా పెట్టాను. తర్వాత దీన్ని చూడండి, కొంచెం మూవ్ చేసి, ఓకే, కొంచెం మూవ్ చేసి దీన్ని రొటేట్ చేయండి. ఓకే, ఎన్ని రౌండ్స్ తిరగాలి అనేది ఉంటుంది. 360 దాటింది అనుకోండి, అప్పుడు రౌండ్ చేంజ్ అవుతుంది. దాదాపు 360 వరకు చూడండి, ఇక్కడ 1x ఇంటూ 7.0 8.0 అని వస్తుంది చూడండి. ఓకే, అలా 1x అంటే ఒక రౌండ్ తిరిగేసి ఇంకొక రౌండ్ తిరుగుతుంది అనమాట. లేదు మీకు 360 సరిపోతుంది అనుకుంటే 360 టోటల్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఓకే, ఈ విధంగా తిప్పుకోండి. చూడండి, ఓకేనా, ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు రొటేట్ అయ్యేటప్పుడు స్కేలింగ్ కూడా కావాలనుకుందాం. స్కేలింగ్ కూడా టోగిల్ యానిమేషన్ కీని ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి, లేదా ముందుగానే కొంచెం ముందుగా అది సైజ్ కొంచెం తగ్గుతా వెళ్ళాలి మనకి. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత సైజ్ని అయితే డిక్రీజ్ చేశాను. చూడండి, అది ఓకే, అలా తిరుగుతుంది అనమాట. జస్ట్ అలా తిరిగి ఆగిపోయింది చూడండి. లేదు మీరు అది తిరుగుతూనే ఉండాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే చివరి దాకా యానిమేషన్ పెట్టేసేయండి. ఓకే, ఇది కూడా చివరి దాకా పెట్టేసేసుకొని, లేదా ఇది స్కేల్ అనేది వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసుకోండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. స్కేల్ అనేది ఫస్ట్ స్కేల్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే రొటేషన్ పెట్టుకున్న తర్వాత స్కేల్ తీసేస్తున్నాను, డైరెక్ట్గానే ఇది ఆఫ్ చేసేసి సైజ్ అయితే తగ్గించే పెట్టాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు దాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, రొటేట్ అయిన దాన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని మీరు నెక్స్ట్ గనక క్లిక్ చేసి ఓకే అన్నారు అనుకోండి, అది నెక్స్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా యానిమేషన్ అనేది మీకు కంటిన్యూస్గా, అంటే మీరు ఎంతవరకు అయితే పెట్టారో అంతవరకే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు దీన్ని మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా తీసుకోవచ్చు. చూడండి, ఒకటి వచ్చింది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పక్కన పెట్టండి. ఇప్పుడు ఒకసారి యానిమేషన్ చేసి చూడండి, ఇది రొటేట్ అవుతుంది, అది కూడా రొటేట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, చేసుకున్నారు, వర్క్ అయితే అయిపోయింది మీకు. ఓకేనా, అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, కంట్రోల్ M ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫార్మాట్లో మీకు ఇక్కడ H264 అని ఉంటుంది. ఓకే, దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు క్విక్ టైం అని కనబడుతుంది చూడండి, పిఎన్జికి కింద క్విక్ టైం అని కనబడుతుంది. క్విక్ టైం తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రీసెట్ అని కనబడుతుంది కదా, ఈ ప్రీసెట్లో చూడండి GoPro Cineform RGB 12-bit విత్ ఆల్ఫా అని ఉంది, దాన్ని పెట్టండి. దాన్ని పెట్టుకొని ఇక్కడ మీకు అవుట్పుట్ నేమ్ ఉంది కదా, అవుట్పుట్ అనేది మీకు ఎక్కడైతే కావాలి అనుకుంటున్నారో, ఓకేనా, డబుల్ క్లిక్ చేయండి.
ఓపెన్ చేసుకున్న దాన్ని మీకు కావాల్సిన ఫోల్డర్లో png.movie అనగా ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయండి. మీకు ఈ ఒక్క యానిమేషనే చూపించాను. యానిమేషన్ అంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఈ ఫ్లవర్ అనే కాదు, మీరు మీ ఇష్టం, మీకు ఏది కావాలో దాన్నే చేసుకోవచ్చు యానిమేషన్గా. ఓకేనా? అందుకని కొంచెం సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఫ్లవర్ని ఒక్కదాన్ని మీకు చూపించాను. ఓకే, ఇప్పుడు అది అసలు మనకు వచ్చిందా లేదా? ఓకే, మనం వీడియోని ఓపెన్ చేసి చూసామనుకోండి, బ్లాక్గానే కనపడుతుంది. మనకు వచ్చింది లేనిది ఎలా తెలుస్తుంది? ఇంకొక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. లోగో ఉంది కదా, జస్ట్ అది నాకు పిఎన్జి వచ్చింది లేనిది తెలుసుకోవడం కోసం అనమాట. కింద దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేశాను. జస్ట్ లాగా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైన మనం క్రియేట్ చేసింది పిఎన్జి మూవీ ఉంది కదా, చూడండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు కనబడుతుంది కదా వెనకున్నది. సో ఇది పిఎన్జిగా క్రియేట్ అయ్యింది. ఒకసారి మళ్ళీ యానిమేట్ చేసి చూడండి. ఓకేనా? ఈ విధంగా మీరు పిఎన్జి ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఫ్లవర్స్తోనే యానిమేట్ చేసుకుంటారా లేకపోతే వేరే ఆబ్జెక్ట్స్తో యానిమేట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టము. ఎలా చేసుకున్నా కానీ ఇలాగా పిఎన్జిని అయితే సేవ్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వేరే వ్యూవర్ వచ్చేసేసి కలర్ కరెక్షన్ గురించి అడిగారు. అది నేను 2-3 డేస్లో అయితే ఆ వీడియో చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.